ప్రపంచ టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఈ మార్పుల నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించడం, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, అలాగే ఏఐ ఆధారిత సాంకేతికతలపై మరింత పెట్టుబడులు పెట్టడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మైక్రోసాఫ్ట్ తన ఏఐ వ్యూహాన్ని మరింత వేగవంతం చేసింది. క్లౌడ్ సేవలు, కో-పైలట్ వంటి ఏఐ ఉత్పత్తులు, డేటా సెంటర్ల విస్తరణ కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ మార్పులకు అనుగుణంగా కొన్ని విభాగాల్లో ఉద్యోగాల అవసరం తగ్గిందని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. గత ఏడాదిన్నర కాలంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్తో పాటు గూగుల్, అమెజాన్, మెటా, ఇంటెల్ వంటి పలు ప్రముఖ టెక్ కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించనున్నాయి. ఇప్పుడు ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరోవైపు ఏఐ, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో ప్రపంచ టెక్ రంగం భారీ మార్పులను ఎదుర్కొంటోంది. మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయం కూడా అదే మార్పులకు ప్రతిబింబంగా కనిపిస్తోంది.